దండం పెడతా, ఎర్రగడ్డలో జాయిన్ అవ్వు. ఎర్రగడ్డలో జాయిన్ అయినా మరో బోరుగడ్డ, ఎర్రగడ్డలో జాయిన్ అయినా మరో బోరుగడ్డ. బోరుగడ్డకి ఏమాత్రం తక్కువ కావు. నీ భాష, నీ బాడీ లాంగ్వేజ్ బోరుగడ్డలు ఎలా మాట్లాడుతున్నాడో అంతమించి రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడుతూ ఉండవు. తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ దాక్కోవాలా. గెలిచిన తర్వాత 1 year నువ్వు చెన్నై బోర్డర్ దాటి ఆంధ్రాలోకి రాలా. దాక్కోవడం గురించి నువ్వు చెప్తున్నావు. అన్న యలహంక ప్యాలెస్కి వెళ్తాడు హెలికాప్టర్ ఎక్కి, అక్కడి నుంచి బయటకు కూడా రాడు. ఇక్కడ ఉంటే ఎవరు అరెస్ట్ చేస్తారో అని దాక్కునే దాని గురించి నువ్వు చెప్తున్నావు. అసెంబ్లీకి రా అంటే ఆ దరిదాపులకు కూడా రాడు. దాక్కునే దాని గురించి నువ్వు చెప్తున్నావు. కొడాలని ఇప్పుడు కూడా గుడివాడకు రాలా. WWFలో ఉండే ఇంత పెద్ద బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. పేరుని నాని ఏమో ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు, దాక్కున్నాడు. దాక్కోవడం గురించి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అండుకో మాత్రమే చెప్పాలా. తర్వాత ఏదో మాట్లాడుతూ ఉండవు, వడ్డీతో సహా చెల్లిచ్చేస్తామంటున్నావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు ఇప్పుడు చెప్పే మాట మీద నిలబడాలి అనుకుంటే 14 లక్షల కోట్ల రూపాయలు అన్న అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ మీద. దానికి 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు చెప్పావు కదా, వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామంటున్నావు కదా. ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అసలు, దానికి గట్టిన 1000 కోట్ల రూపాయలు వడ్డీ తిరిగి అన్న చేత చెల్లించేసి నువ్వు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న స్త్రీవి అయితే రాష్ట్రంలో ఉండే అప్పులు సంబంధించిన వడ్డీతో సహా తిరిగి చెల్లించేటువంటి అవకాశాన్ని అన్నకి కల్పించు. గాలి నా కొడుకులు, మరి మనం కూడా గెలిచాం కదా 11 సీట్లు. గాలి నా కొడుకులు అంటున్నావు. మరి అన్న కూడా, నేను అనట్లేదు, ప్రజలు అడుగుతున్నారు. గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నారు కదా. మన వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా 11 మంది గెలిచారు. అందులో పులివెందుల శాసనసభ నుంచి అన్న కూడా గెలిచాడు. మరి నా గాలి నా కొడుకు అంటే మరి అది ఇది అన్న కూడా